ఆనందం వస్తే ఎక్కువగా కీర్తనలు పాడుకుంటారా, సినిమా పాటలు పాడుకుంటారా? మీకు ఇష్టమైన హ్యాపీగా ఉన్న మూడ్ ఉన్నప్పుడు ఏం పాడతారు? బాధపడితే ఏ పాడతారు? బాధపడితే సింగర్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది సాంగ్స్ తోనే కాబట్టి. సో ఇప్పుడు మూడ్ బట్టి మ్యూజిక్ ఉంటుంది మా డెఫినెట్లీ. స్పీకర్లో మ్యూజిక్, బ్లూటూత్లో స్పీకర్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ ఉంటాను. బట్ ఐ థింక్ వెన్ ఐ ఫీల్ వెరీ లో, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐఎమ్ సింగింగ్ కామాక్షి అని ఒక ఆటతాళ వర్ణం ఎక్కువ పాడుకుంటున్నాను. అవునా? అది చాలా కష్టం, అది చాలా కష్టం, కష్టమైన అటతాళ వర్ణం. ఎగ్జాక్ట్లీ. సంగీతం తెలిసిన ప్రతి ఒక్కరు అమ్మో అటతాళ వర్ణమా అంటారు. స్వరజతి ఎక్కువ పాడుకుంటున్నాను ఈ మధ్య. కామాక్షి అంబా కంచి కామాక్షి అంబా అనుదినము మరువకనే నీ పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచికా మాక్షి అంబా. సూపర్ సూపర్ సూపర్. సో ఇది ఎక్కువ పాడుకుంటా వెన్ ఐ ఫీల్ లో. ఈ మధ్య ఎక్కువ ఆనందం లోలో ఉన్నప్పుడు ఇది పాడతారు. ఇది పాడుకుంటా. హ్యాపీ మూమెంట్ లో ఏం పాడతానో నాకే తెలీదు. అంటే ఏది పడితే పాడతా. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని రకాలు పాడతా. బట్ ఐ థింక్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ నేను పాడిన పాటలు ఏఆర్ రెహమాన్ పాటలు, ఇళయరాజా గారి పాటలు. ఇళయరాజా గారిది ఇష్టమైన పాట? ఇళయరాజా గారి చాలా ఉన్నాయి, బట్ వెంటనే నాకు ఇప్పటికిప్పుడు గుర్తొస్తుంది పాట ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ఇది చాలా ఇష్టం. ఇది హాంట్ చేస్తుంది ఈ సాంగ్ చాలా. ఫస్ట్ పాడితే ఇంకా ఆ రోజంతదే పాడుతూ ఉంటాం మనం. ఒకసారి మొదలైతే ఇప్పుడు మీరు పాడారా, నేను తర్వాత అంతదే పాడుతూ ఉంటాను. ఇది ఎస్ ఐ అగ్రీ. చాలా మంచి పాట. అండ్ ఇదే సినిమాలో ఇంకో పాట ఉంది, నేను తలచి చూసి, వంశీ గారి సినిమా, అనుమానాస్పదం. హంసానందిని. ఎస్. మీకు బాగా ఇష్టమైన సింగర్? బాగా ఇష్టమైన సింగర్ చాలా, అంటే టెక్నికల్గా చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో ఇది ఇష్టం అని. బట్ ఆన్ అన్ యావరేజ్ బాలు గారు, చిత్ర గారు మై ఫేవరెట్. ఎవరికైనా బాలు గారు అని చెప్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ అడిగితే ఆ జనరేషన్ అందులో కూడా కొంతమంది ఘంటసాల గారు, బాలు గారినే ఎక్కువ చెప్తారు. అవును, ఎందుకంటే అది ఇంకా వాళ్ళ ఐకాన్స్ అంతే. అంతే. బాలు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాలు గారితో పాడుతా తీగ. సో నేను అంటే ఆయన ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటారు. సీరియస్గా చాలా తక్కువ సార్లు చూస్తాము, కానీ ఆయన సీరియస్ అయితే మాత్రం అమ్మో మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో షూటింగ్స్ అప్పుడు కూడా చాలా డిసిప్లైన్డ్ కానీ, లేకపోతే టైంకి వస్తారు. తర్వాత మేమందరం చిన్నపిల్లలు, ఆయన ముందు మేము పాడుతున్నప్పుడు మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా ఉంచడానికి చాలా ట్రై చేసేవారు. అండ్ ఫస్ట్ పాట ఏ పాట పాడారు మీరు ఆయన ఎదురుగా? పాండవులు తొమ్మిదా పంచ పాండవులు, షావుకర్ జానకి గారి పాట. పంచ పాండవులు యమ్మ తొమ్మిదా, ఇది పాడాను ఫస్ట్ రౌండ్ లో పాడుతా తీగ. సో అదే చాలా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యూ కాంట్ స్లిప్ అ వర్డ్. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక ఇట్ హ్యాస్ టు బి. ఏది పడితే అది ఆయన ముందు మాట్లాడకూడదు. తర్వాత ఆయన చాలా 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 ఎక్స్పీరియన్స్ కదా. ఓ పాట వెనకాల ఎవరు పని చేశారు, అది ఎప్పుడు జరిగింది అన్నీ చెప్తారు. తర్వాత మన మాట కూడా స్పష్టంగా లేకపోతే కరెక్ట్ చేస్తారు. నువ్వు కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి, లేకపోతే
సో అవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే, నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడినా, ఇంగ్లీష్ ఎంత ఎక్కువ మాట్లాడినా, చాలామంది నువ్వు తెలుగు అమ్మాయివే కదా ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎంత నన్ను ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్. నేను తెలుగు చాలా బాగా మాట్లాడతాను. తెలుగు అండర్స్టాండింగ్ కూడా, పొయిటిక్గా కూడా వెరీ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బికాస్ ఆఫ్ పాడుతా తీగ. ఎస్, అంటే ఆయన తెలుగు మాస్టర్ అని పేరు పెట్టినందుకు నిజంగా తెలుగు మాస్టర్ లాగా నేర్పించారు. మీరు అదృష్టవంతులు. సో ఆ ఫౌండేషన్ ఏదైతే పడిందో బాలుగారి దగ్గర, అది అది ఇంకా అది వెళ్తుంది, అది టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు ఆయన్ని. కానీ ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆఫ్ కోర్స్, చాలా వెరీ బిగ్ లాస్ ఫర్ ఎవ్రీవన్. డెఫినెట్లీ. నిజంగా అది చాలా చాలా అది కలిచివేసిన. మీరు గుండె చేయించుకున్నా అన్నారు కదా, బాలు గారు హాస్పిటలైజ్ అయిపోయినప్పుడు నేను మొక్కుకున్నాను డైరెక్ట్ గా, లైవ్ పెట్టి మరి చెప్పేసా, బాలు గారు కోలుకోవాలి, నేను నేను లైఫ్ లో ఎప్పుడు, నా చిన్నప్పుడు నాకు తెలుసు, తర్వాత నాకు తెలియదు. సో నేను నా జుట్టు అంటే నాకు ప్రాణం, పెద్ద జుట్టు ఉంటుంది, ఇచ్చేస్తాను నేను అని. సో అంత ఏడ్చే అసలు నేను ఒక గుక్క పెట్టి ఏడ్చేసాను. పిచ్చి అంతే. నేను ఆయన అడ్మైర్ చేస్తాను యాక్చువల్లీ. చాలా సార్లు కలిసాము, నన్ను బాగా గుర్తుపెట్టుకొని పలకరిస్తారు. ఆయన ఎదురుగా పాడాం కానీ స్టేజ్ మీద కాదు, బయట ప్రోగ్రామ్స్. సో ఆయనతో కలిసి పాడలేకపోయాను, అది ఒక్కటి ఉండిపోయింది నాకు, అదొక్క మిస్ అయ్యాను నేను. ఆయన అంటే ఆయన వెళ్ళిపోయిన 1 month ముందే ఒక షో చేసాం కోవిడ్ టైంలో. అంటే బాగా అంటే అందరం మాస్కులు పెట్టుకున్నాము, ప్రోటోకాల్స్ పాటిస్తూనే చేసాము షూటింగ్. ఆ షోలో, ఆ షూటింగ్ లో నేను ఆయనతో ఫర్ ద ఫస్ట్ టైం డ్యూయట్ పాడా. సో అదే ఫస్ట్ సాంగ్, అదే లాస్ట్ సాంగ్. అన్ఫార్చునేట్లీ. ఏ సాంగ్ అది? తీగనై మల్లెలు. సో అండ్ ఆల్సో ఐ థింక్ వెరీ పొయిటిక్ సాంగ్ అది, ఆత్రేయ గారి పాట. సో అది నా ఫస్ట్ సాంగ్ విత్ బాలు గారు. అండ్ ఆల్సో లాస్ట్ సాంగ్ అయ్యేటప్పటికి నాకేంటో అది చాలా పొయిటిక్ గా అనిపిస్తుంది లైఫ్ లో. చాలా మంచి పాట అది, నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా బాగుంటుంది అది. ఖచ్చితంగా మంచి పాటల్లో అది ఒక పాట. ఇళయరాజా గారి కంపోజిషన్, సూపర్. అసలు ఆయన సాంగ్స్, బాలు గారు ఇళయరాజా గారు అంటే ఒక మార్క్ అంతే. అట్లాంటిది ఆయన లేకపోవడం నాకు ఇప్పటికీ బాలుగారిని తలుచుకుంటే నాకు అలా వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. అది కామన్ కదా. అంటే నాకేమనిపిస్తుంది అంటే అందరిని చూస్తారు, ఈయన పైనుంచి చూస్తున్నారు, ఈ అమ్మాయి ఇంప్రూవ్ అయింది, ఈ అమ్మాయి ఇప్పుడు బాగా పాడుతుంది, ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఆయన ఆశీస్సులు. బట్ నేను అదృష్టం ఏంటంటే బాలు గారితో కలిసి పాడలేకపోయినా బాలు గారు పాడిన పాటలు నేను యాక్ట్ చేశా. గోదావరి సినిమాలో, అవును, ఉప్పొంగలే గోదావరి సాంగ్ కదా, అందులో మీరేగా అక్కడ తగ్గింది కాదు అక్కడ ఉంటుంది, సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి వేరు. అది మీరే. అది అసలు ఆయన పాట. ఫస్ట్ థింగ్, దట్ సాంగ్ is one of the best songs బాలు గారి కెరియర్ లో. అండ్ వన్ బ్యూటిఫుల్. నేను యాక్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, బాలు గారు పాడితే నేను యాక్ట్ చేశాను ఫీల్. నేను యాక్ట్ చేశాను, భలే ఉంటుంది. ఆ బిట్ ని దాచుకున్నా చాలా అసలు, ఎందుకంటే పిచ్చి ఆయన అంటే. కరెక్ట్. మీరు కూడా సింగర్స్ అందరూ చెప్పే మాట అదే. సో ఫిమేల్ లో చిత్రమ్మ గారు. ఎస్. చిత్రమ్మ గారి పాటలు చాలా పాడుతూ ఉంటారా, సోలోసే పాడతారు లేకపోతే డ్యూయట్స్? అన్ని ఐ థింక్ నేను చిన్నప్పుడు ఎక్కువ విన్న పాటలు కానీ నేర్చుకున్న పాటలు కానీ కాంపిటీషన్స్కి సుశీల గారివి తక్కువగా నేర్చుకున్నా. బట్ జానక్ గారి పాటలు, చిత్ర గారి పాటలు లైన్కి లైన్, వర్డ్కి వర్డ్ చాలా కేర్ఫుల్గా విని నేర్చుకున్నా. ఎందుకంటే కాంపిటీషన్స్లో అవి ఇంకా స్టాండర్డ్ సాంగ్స్ అన్నమాట. అవి ఈ పాట పాడితే పక్కా ప్రైజ్ వచ్చేస్తుంది అన్న పాటలు కొన్ని ఉంటాయి కదా. సో అలాగా కొన్ని పాటలు అలాగా. మీరు అలా కాంపిటీషన్ లో ప్రైజ్ తీసుకున్న సాంగ్ ఒకటి చిత్రమ్మ గారిదా? వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. సో ఈ పాట ఐ థింక్
హరి అన్నప్పుడు కళ్ళ వెంట నీళ్ళు ఎగ్జాక్ట్లీ. నేను ఈ పాట నేర్చుకున్నాను. కష్టం పాట, చాలా కష్టం పాడడం, చాలా కష్టం. ఇది కన్నానులే ఇదొకటి కష్టం. తర్వాత వేణు మాధవ ఇది కష్టం. ఆ చిత్ర గారి పాటలు చాలా కష్టం టు సింగ్ పర్ఫామ్. సో కాంపిటీషన్స్ లో ఆవిడ పాటలు చూస్ చేసుకుంటే యూనో గెలుస్తాము అన్న ఒక ఇది ఉండేది అనమాట. సో ఐ థింక్ ఇప్పటిదాకా ఎన్ని అవార్డ్స్ తీసుకొని ఉంటారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ పెద్ద అన్ని కలుపుకుంటే ఈజీగా ఒక 100. అవునా? మంచి ఇది మెమరబుల్ అవార్డ్ అనుకున్నవి ఏదైనా ఒకటి? గామా ఓ సైమా గామా అంతే. ఈ రెండు ఇప్పుడు మెమరబుల్ వస్తాయి. ఇంకా వస్తాయి జీ తెలుగు, జీ సినిమా, TV9 అంటే ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే. బట్ యా అది ఇప్పుడు మన మెయిన్ టాపిక్ బాహుబలికి ఎలా మీరు సెలెక్ట్ అయ్యారు? బాహుబలి సాంగ్. ఓకే, సో చెప్పాను కదా, సో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి సీడీలు పట్టుకొని వెళ్ళి ఇవి మా డెమోస్ వినండి అని నేను మా అక్క వెళ్ళి ఇచ్చాం. ఒకే రోజు అందరికి ఇచ్చామన్నమాట. మొత్తం సిటీ అంతా తిరుగు ఆయన అక్కడ ఉండేవారు, ఈయన ఇక్కడ ఉండేవారు. సో మొత్తం అందరినీ ఆ రోజు చుట్టి అందరికి సీడీస్ ఇచ్చాము. ఇచ్చాక అప్పుడే దాని తర్వాత మా టీవీలో సూపర్ సింగర్ వచ్చింది. మా టీవీ సూపర్ సింగర్ ఆ సీజన్లో జడ్జెస్ కీరవాణి సార్, చిత్ర గారు. ఓకే, పాడాను. ఫస్ట్ రౌండ్ యాక్చువల్లీ బాగానే పాడాను, సెకండ్ రౌండ్ కూడా బాగానే పాడాను, ప్రిలిమ్స్లోనే ఎలిమినేట్ అయిపోయాను. అదేంటి బాగానే పాడానే, నాకన్నా కొంతమంది ఇంకా ఎక్కువ తప్పులు చేసిన వారు ఉన్నారు, నేనెందుకు ఎలిమినేట్ అయ్యానబ్బా అని చాలా రోజులు చాలా హర్ట్ అయ్యి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జడ్జెస్లో కీరవాణి సార్ అండ్ చిత్ర గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అయ్యో అనుకున్నా. కట్ చేస్తే 1 వీక్లో ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ భాషా గారు, మేనేజర్ ఆఫ్ కీరవాణి సార్, సేయింగ్ దట్ నువ్వు మీ అక్క ఇద్దరు పలానా టైంకి పలానా ప్లేస్కి రండమ్మా, రికార్డింగ్ ఉంది అన్నారు. ఇంకా వి జంప్డ్. అసలు మా నాన్న డ్రాప్ చేశారు. చాలా లోపలికి, ఎక్కడో మణికొండ లోపలికి వెళ్ళాము. వెళ్ళాక కోరస్లో అనమాట. దిస్ వాజ్ ఇన్ 2012. ఓకే. సో కోరస్లు అయిపోయి మామూలుగా కోరస్లతో స్టార్ట్ చేసాము. ఒక 1 year 6 months కోరస్లు పాడాము, సోలో బిట్స్ పాడేవాళ్ళం సినిమాలకి. వెనకాల దిక్కులు చూడకు రామయ్య అని ఒక సినిమా, తర్వాత ఇంకా చాలా సినిమాలు చిన్న చిన్న సినిమాలకి వర్క్ చేసాం. దాని తర్వాత ఇలా బాహుబలి అన్న పెద్ద సినిమా ఉంది అన్నని కూడా మాకు తెలీదు. ఆ రోజుల్లో యూట్యూబ్, మేము పెద్ద ఇంటర్నెట్ కూడా ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజులు అంటే ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, ఓ ట్రైలరు, ఓ టీజరు, ఒక ఫార్మాట్ ఉంటుంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మాకేం తెలీదు. సో ఒకరోజు సడన్గా ప్రసాద్ ల్యాబ్స్కి రమ్మన్నారు. నేను మా అక్క ఇద్దరం ఒక్కొక్క పాట ట్రై చేశాం. మా అక్కేమో ఫస్ట్ మనోహరి పాట వేరే ట్యూన్ ఉండేది, ఆ ట్యూన్ మా అక్క ట్రై చేసింది. ఎవడంట ట్రై చేసింది. తర్వాత నేనేమో పచ్చపొట్టేసిన ట్రై చేసాను. జస్ట్ పల్లెలు పాడాము, ట్రై చేసాము. తెలుగు తమిళ్ 2 అయిపోయాయి అంతే. ఆ రోజు రికార్డింగ్ అయిపోయింది. మళ్ళీ 1 month తర్వాత ఐ గెట్ అ కాల్ బ్యాక్కి నువ్వు చరణ్ కూడా పాడాలి. సో చరణాలు ఇంకో రోజు రికార్డ్ చేసాం, అయిపోయింది. జస్ట్ ట్రాక్స్ బ్లూ ప్రింట్స్ ఏవో రికార్డ్ చేసాము. దాని తర్వాత అవి విని పెద్దవాళ్ళు ఎవరన్నా పాడతారు అనుకున్నాం. జస్ట్ కట్ చేస్తే ఇంకొక 2-3 daysలో బాహుబలి రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో రాజమౌళి గారు ది సాంగ్స్ లిస్ట్ ఆఫ్ బాహుబలి అని మామూలుగా CD వెనకాల లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ ఫోటో పెట్టారనమాట. దాంట్లో పచ్చబొట్టేసిన కార్తిక్ అండ్ దామిని భట్ల అని చూసుకునేటప్పటికి అసలు దాట్ వాజ్ మెమరబుల్ డే అనమాట. అది నెక్స్ట్ లెవెల్ మెమరబుల్ డే. అవునా? అండ్ నేను ఎంత వాట్ వాజ్ మై ఏజ్, ఐ వాజ్ అరౌండ్ 21 years. ఆ ఏజ్ లో సూపర్ కదా. ఆ ఏజ్ లో నెక్స్ట్ వేరేలాగా ఉంటుంది. అక్కడ ఎలిమినేట్ అయిపోయినా లైఫ్ లో మిమ్మల్ని సక్సెస్ చేయడానికి ఒక మెట్టు అది. సార్ ఓటమి కూడా మనకి గెలుపుకున్న కారణం అంటారు. ఇది ఒక ప్రూవ్ అయింది. సో దిస్ ఇస్ ద స్టోరీ. అలాగా
దాని తర్వాత మళ్ళీ మామూలు ఏ సినిమాలు వెనకాల కోరస్లు. సో ఇప్పుడు పాట పడ్డం అన్నది లక్ అండి. కీరవాణి గారి దగ్గర నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిలుస్తారు, పిలిచాక పాడుతున్నప్పుడు మనం లోపల హమ్ చేస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు ఆ ట్యూను ఆయన రికార్డ్ కూడా చేసేస్తారు. అసలు తరువాత మనకి అది బాగా వస్తుంది ఇది బాగా వస్తుందో, ఆ తర్వాత నేను కూడా చిన్నది ట్రై చేసా. ఇది ఛత్రపతి సినిమాలో నాతో పాడించినప్పుడు నేను పాడుతున్నాను, అలాగే నాకు కూడా సేమ్ పల్లవి అయిపోయింది, వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీరు చరణం వాడాలండి అని పిలిచారు. అవునా? అప్పుడు సేమ్ మీలాగే మన వైవిజీ గారి పార్ట్ ఉంది అందులో చరణం, అది మర్చిపోయారు. వైవిజీ గారి పార్ట్ కి నేను పాడింది. సో ఆ చరణం మళ్ళీ ఏటి గట్టు తోటలో మొక్కనాడి నేరు గట్టి, అది మళ్ళీ పాడించారు. అందులో పాడించారు ఆయన. అప్పుడే అసలు ఇంత తర్వాత మళ్ళీ పిలిచారు వెంగమాంబ సినిమాకి కూడా ఆయన పిలుస్తారు, గుర్తు పెట్టుకోండి. డెఫినెట్లీ నేను కూడా చేశా. ఓ లవ్లీ, థాంక్యూ వర్క్ విత్ కీరవాణి సార్ ఇస్ ఎ ప్లెజర్. అసలు మనకి టెన్షన్ ఉండదు, ఉండదు. సింగర్స్ చాలా కంఫర్ట్ గా ఉంచి ఆయన అబ్సల్యూట్లీ చేసుకుంటారు. మరి పచ్చబొట్టేసిన ఫస్ట్ డే పాడింది ఎలా పాడారో తెలియదు కానీ ఇప్పుడు జోష్ ఇచ్చే సాంగ్ జనాలకి. షూర్ షూర్. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటాదురా, వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర, చేని చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. సూపర్ మా, అక్కడ లేని కమ్మకం కూడా ఇక్కడ వేసేసారు. ఇంప్రూవేషన్ వచ్చేస్తుంది. ఇయర్స్ పాడి 10 years పైన అయిపోయింది కదా. సో మళ్ళీ ఆ తర్వాత మీకు అవకాశాలు రాలేదా పెద్దగా సినిమాల్లో? దాని తర్వాత పెద్దగా అంటే ఇప్పుడు ఆశాపాసంలో ఒక చిన్న చరణం ఉంటుంది, తమన్ గారికి బ్లాస్ట్ బేబీ అని పాడాను. బట్ పచ్చబొట్టు లాంటి హిట్ అయితే మళ్ళీ పడలేదు కదా. ఆనెస్ట్, మీరు వెస్టర్న్ లో కూడా మీరు కంపోజ్ చేస్తున్నారు కదా. ఒకటి ఏదైనా మీ కంపోజిషన్, ఓన్ కంపోజిషన్ ఏదైనా నా కాంపోజిషన్. మీరు ఈ మధ్య ఆల్బమ్స్ కూడా ఒకటేదో కాటన్ సారీతోని నేను చూసా, అది భలే ఉంది తెలుసా. సూపర్, థ్యాంక్ యూ. సో నేను కంపోజింగ్ చేసుకుంటాను ఇండిపెండెంట్ గా, నేను నా సాంగ్స్ నేను చేసుకుంటాను. దాంట్లో బాగా హిట్ అయిన పాట ప్రేమలేఖ అని ఒక పాట. ఏంటమ్మా మీరు మ్యూజిక్ డిప్లొమానా, ఎంఏనా? నేను బిఏ కర్ణాటక మ్యూజిక్. బిఏ కర్ణాటక మ్యూజిక్. ఎంఏ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. కాన్సర్ట్స్ ఇవ్వచ్చు కదా. వోకల్ లేదమ్మా, చేయాలి. ఇస్తాను అంటే అదొక మళ్ళీ డిఫరెంట్, దానికి డిఫరెంట్ డిసిప్లిన్ ఉండాలి. నో, అదే కావాలి. నేను చెప్తున్నాను కాదు, ఒక సీనియర్ గా నేను చెప్తున్నా. సో ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఎప్పుడైతే కామాక్షి పాడారో, ఈ పచ్చబొట్టు ఇప్పుడు జనరేషన్కి, బట్ మీ లైఫ్లో మీరు ఎలా అయితే ఆ పట్టు చీర కట్టుకొని ఆ కామాక్షి పాడండి, ఆ తర్వాత మీకు ఆ కామాక్షి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. నేను చెప్తున్నా మీకు. షూర్, డెఫినెట్లీ షూర్. నాకు అది పంపించాలి ఇన్విటేషన్ కూడా, నేను వస్తాను. ఓకే, నేను డెఫినెట్లీ నేను మళ్ళీ ఎప్పుడైనా స్వరంగేట్రం చేసినప్పుడు, అంటే కచేరీ అంటే మళ్ళీ ఇట్స్ లైక్ ఒక మెయిన్, ఒక రాగంతానం పల్లవి, నరవలు, రాగాలాపన, స్వరకల్పన చేస్తాను, రాగాలాపన చేస్తాను. నెరవలు, రాగంతానం పల్లవి కొంచెం కష్టం. ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్లీ. స్వరకల్పన చేయగలరు మీరు, నాకు తెలుసు. స్వరకల్పన చేయగలను, బట్ రాగాలాపన కొంచెం. ఇష్టమైన రాగం? బేహాగ్ కళ్యాణ్. బేహాగ్ లో కొంచెం లైట్ గా ఏదన్నా స్వరకల్పన, చిన్న రాగం అంటే జనాలకి అన్ని ఫ్లేవర్స్ ఇద్దామని నా ప్లాన్ అంతే. సో నేను బేహాగ్ లో కాంపోజిషన్ అంటే కొంచెం దగ్గరలో, ఏదురుగానే ఉన్నను ఏదురు చూపులేలను, బదులు కాస్త చెప్పవా
మాధవా పోగడమంటూ అడగను ఏ మారము చేయను కనులు రాసి లేఖను చదవవా హక్కున చేర్చుకోమని ఠక్కున మాట రాదని హక్కైతే కొంత ఉందని తెలుపవా సగసగాల ప్రేమలో తమరి వంతు ఇమ్మని అడగలేని దానిని నిరాధని. సూపర్. Yeah, this is నిజంగా ఓన్ కంపోజిషన్. This is my own దీనికి నేను కూడా composition. రీల్ చేశాను మా. ఎంత మంది చేశారు తెలుసా రీల్స్? ఎక్కడ చూసిన ఇన్స్టాలో ఇదే రీలు. ప్రతి ఒక్కరు ఎదురు చూపులు ఎలానే మొదలు. నేను కూడా ఎవరి పాట భలే ఉంది, అసలు ఈ పాటను కూడా నాకు తెలియదు. నేను నిజంగా ఇప్పుడు తెలిసింది. సో నేను కూడా రీల్ చేసినట్టే ఉన్నాను. అవునా? నేను చూడలేదండి. అయ్యో నేను ఖచ్చితంగా పంపిస్తా. నిజంగా అసలు అందరూ ఈ సాంగ్ అంటే ఒక హాంటింగ్ సాంగ్. ఇది కూడా సేమ్. సూపర్ చేసావు తెలుసా. ఎందుకు ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతావు అమ్మ ఖచ్చితంగా. let's try. లేదు ట్రై చేయి. ఇంత బాగా కంపోజ్ చేసినాక నేను చెప్తున్నా, నా నోరు చాలా ఫలిస్తుంది అంటారు. ఫ్యూచర్ లో అయితే మాత్రం మీకు వచ్చి మంచి గిఫ్ట్, మంచి పట్టు చీర ఇస్తా. థ్యాంక్ యూ. చేస్తా అంటే వద్దనకూడదు, కానీ గిఫ్ట్ అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నీ హ్యాపీనెస్ నాకు చాలు. షూర్ మా. నీకు మంచిగా నాకు ఒక చిన్న రాగాలాపన చేసి చిన్నది స్వరకల్పన చేస్తే మా దామిని ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది. ఎవరైనా తీసుకుంటారు, నాకు నమ్మకం ఉంది. రాగాలాపన స్వరకల్పన. ఓకే. కళ్యాణి నా ఫేవరెట్ రాగం. నాకు చాలా రాగాలు ఇష్టం. నా పేరు నా పేరు తదరా నా తదరి తదా నా అంటే సడన్ గా అంటే లైక్ ఐ హావ్ టు కీప్ స్టాపింగ్ ఇట్ వన్ స్వరం, బట్ ఇట్ విల్ గో వెరీ లాంగ్. అది కొంచెం ఈజీ ఏం కాదు మనకి. కొంచెం అంటే మామూలుగా ఇప్పుడు అలాంటివి వచ్చేస్తాయి, బట్ టు గో విత్ ద కాంపోజిషన్ కష్టం. ఐ నో దట్.